విద్యార్జనే అద్య ఆరంభ. ఈ క్లాస్లో మనం జావా లోపల ఉన్న ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ అంటే ఏంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, అండ్ ఒక్కొక్క ఆపరేటర్ ఏం పని చేస్తుంది. ఓకే, ఆపరేటర్ గురించి చెప్పే ముందు నేను జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. 10+2 అని రాసినాం అనుకోండి, ఈ మొత్తం దాన్ని మనం ఈక్వేషన్ అంటాం. ఈ 10 అండ్ 2ని మనము ఆపరెంట్స్ అంటాం. ఈ మధ్యలో ఉన్నదాన్ని ఆపరేటర్ అంటాం. ఓకే, ఆపరేటర్ అంటే ఒక టాస్క్ చేపిస్తుంది ఈ రెండు ఆపరెంట్స్ మధ్యలో, దాన్ని ఆపరేటర్ అంటాం. క్లియర్? ఓకే, మరి జావానే కాదు, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఏమేం ఆపరేటర్స్ ఉన్నాయి అంటే మనకి ఇనిషియల్గా వచ్చేసి ఓకే, అరిథమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. తర్వాత లాజికల్ ఉన్నది. దెన్ బిట్ వైజ్ ఉన్నాయి. షార్ట్ హ్యాండ్ ఉంది. ఓకే, చలో ఫస్ట్ అరిథమెటిక్ అంటే ఏంది? అరిథమెటిక్ అంటే బేసిక్ మ్యాథ్. ఏవేవి ప్లస్, మైనస్, డివిజన్, మాడ్యులో డివిజన్, తర్వాత మల్టిప్లికేషను, ఇవి బేసిక్. రిలేషనల్ అంటే పెద్దదా, చిన్నదా, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, A = B అన్నప్పుడు ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఇది అసైన్మెంట్ కాదు, ఇది కంపేరింగ్ ఆపరేటర్. ఓకేనా, ఇది కంపేరింగ్, ఇది అసైన్మెంట్ కాదు. అండ్ లాజికల్ ఏమేమి ఉన్నాయంట? లాజికల్లా జస్ట్ మనకి ఆర్, అండ్ నాట్, ఇవి లాజికల్ ఉన్నాయంట. బిట్ వైజ్లో ఏమున్నాయంట? బిట్ వైజ్లో లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఇన్వర్ట్, అండ్ ఎగ్జార్, ఆర్, అండ్. ఓకే, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఉన్నాయంట దాంట్లో. ఓకే, షార్ట్ హ్యాండ్లో ఏముంది? షార్ట్ హ్యాండ్ జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ అంతే, అది ఏం లేదు. జస్ట్ మన టైం కూడా సేవ్ చేయదు, కానీ జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతే. అంటే జస్ట్ A = A + B అని రాయకుండా A + B అని రాస్తాం, షార్ట్గా రాస్తాం అంతే, ఇంకేం లేదు. సరే, దీంట్లో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం మనం. అరిథమెటిక్లా ఇదైతే నార్మలే కదా. మీరు సపోజ్ A = 10 అని తీసుకోండి, B = 20 తీసుకోండి, దెన్ C = A + B తీసుకోండి, తర్వాత ఇంటూ 2 అనండి. పని చేస్తుంది, ఈజీగా పని చేస్తుంది. ఎట్లా రాస్తాం దీన్ని? ఇంట్ ఇట్లనే కదా ఎక్స్ప్రెషన్ రాస్తాము, అవునా? ఓకే, ఫస్ట్ ఈ లైన్ రాసినప్పుడు ఏమవుతుంది? ఈ లైన్ ఎట్లా ఇంటర్ప్రిట్ అవుతుంది అంటే, ఓకే, యూజర్కి A అనే రెఫరెన్స్ ఏదైతే ఉన్నదో అది ఆఫ్ టైప్ ఇంట్ అంట అని రాసుకుంటుంది. ర్యామ్ లోపల రాస్తుంది, ర్యామ్ లోపల మొత్తం స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, ర్యామ్ లోపల ఏం రాస్తుంది? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ లోపల A అనే దానికి ఇగో రెఫరెన్స్ A, టైప్ ఇంట్, వాల్యూ 10 ఇట్లా స్టోర్ చేసుకుంటుంది ర్యామ్ లోపల. ఓకే, ఇట్లా స్టోర్ చేసుకున్నాక ఏమవుతుంది? ఓకే, ర్యామ్ లోపల ఇది స్టోర్ అయిపోయింది. తర్వాత B, ఓకే, Bకి స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఎంత? 32 బిట్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది 32 బిట్స్. ఓకే, దీనికి కూడా స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ అర్థం కావడానికి కోసం నేను డైరెక్ట్ ఇట్లా హై లెవెల్లో రాస్తాను. 32 బిట్స్ క్రియేట్ చేసింది. ఓకే, ఇది స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంటర్ప్రిటర్ ఎట్లా పనిచేస్తుంది అంటే, RHSలో ఏముంది? ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నది, వాల్యూ లేదు. ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి మీరు, వాల్యూకి ఎక్స్ప్రెషన్కి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. వాల్యూ అంటే ఏంది? సింపుల్గా తెచ్చి ఇట్లా అసైన్ చేయడమే. కానీ ఇక్కడ సింపుల్గా తెచ్చి అసైన్ చేయడం లేదు, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉన్నది. అవునా, ఎక్స్ప్రెషన్ ఉన్నది.
ఎక్స్ప్రెషన్ని అసైన్ చేయగలుగుతుందా? ఎక్స్ప్రెషన్ని వేరియబుల్కి అసైన్ చేయలేదు. ఎందుకు? ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయాలా. ఇవాల్యుయేట్ చేసినాక దెన్ ఓన్లీ యూ కెన్ అసైన్ ఇట్. మనం ఇవాల్యుయేట్ చేయండి ఎక్స్ప్రెషన్ని డైరెక్ట్గా అసైన్ చేయలేము. కాబట్టి ఈ ఆర్హెచ్ఎస్ని ఇవాల్యుయేట్ చేయడానికి మన ప్రోగ్రామ్ ట్రై చేస్తుంది. ఓకే, ఈ ఏ అనేది చూస్తుంది కదా. ఏ అనేది చూసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ర్యామ్, నీ దగ్గర అసలు ఏ ఉందా? ఏ ఉంటే దాని వాల్యూ ఏముంది నాకు ఈ అంటాం. ఓకే, ఇప్పుడు నేను నీ పేరు అడగాలనుకో, నీ పేరేందని అడుగుతా. అంతేగాని నీ పేరు సపోజ్ ఎక్స్వైజీ అయితే నేను ఎక్స్వైజీ ఏందని అడగ కదా. నీ పేరేంది అడుగుతా, అంటే నీ వేరియబుల్ ఏంది అని అడుగుతా. ఏ అనే వేరియబుల్ ఉంటే దాని వాల్యూ ఎంత, అప్పుడు ప్రోగ్రామ్ దీనికి 10 అని ఇస్తుంది. ప్లస్ ఓకే, బి అనే వాల్యూ ఉందా నీ దగ్గర? బి అనే వేరియబుల్కి వాల్యూ ఉందా? ఉంది, 20 అని ఇస్తుంది. ఒకవేళ ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్లో యూజ్ చేసిన వేరియబుల్ ర్యామ్ లోపల లేదు అంటే డిఫైన్ కాలేదు. డిఫైన్ కాకపోతే అన్డిఫైన్డ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, అండ్ ఇంటూ 2. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఇట్లా రాసుకొని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది? అదే వేసుకుంటుంది. బాడ్ మాస్ రూల్ అప్లై చేసి ఫస్ట్ ఏదన్నా ఉంటే బ్రాకెట్ ఆఫ్ చేస్తుంది, తర్వాత డివిజన్ చేస్తుంది, తర్వాత మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే 40 + 10 చేస్తుంది, 50 చేస్తుంది. అంతేగాని ఇక్కడ 10 + 20 లెఫ్ట్ నుంచి రైట్కి చదువుకుంటా 30 60 రాదు అది. ఓకేనా? సరే, సో బాడ్ మాస్ అదే. ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు, కంపైలర్ హ్యాండిల్ చేస్తుంది, జేవిఎం హ్యాండిల్ చేస్తుంది. లెట్ ఇట్ డూ ఇట్. దాన్ని చేయనియండి, ఎందుకు మీరు అంత టెన్షన్ తీసుకుంటారు? మొత్తం ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి 50ని దెన్ సీకి అసైన్ చేస్తుంది. సీకి ఎట్లా అసైన్ చేస్తుంది? మళ్ళీ సి ఈజ్ ఆఫ్ టైప్ ఇంట్ కాబట్టి 32 బిట్స్ రిజర్వ్ చేస్తుంది. దానికోసం 32 బిట్స్ రిజర్వ్ చేసేసి 15 ఎక్కడ స్టోర్ చేస్తుంది? దీని టైప్ని ఇంటీజర్ అని రికార్డ్ చేసుకుంటుంది. ఓకే, ర్యామ్ ఈజ్ లైక్ ఎ లెజర్, ఖాతా లాంటిది అనుకోండి. ఆ ఖాతా లోపల మొత్తం అది రాసుకుంటూ ఉంటుంది మొత్తం. ఓకే, అర్థమైంది కదా? ఇట్లనే ఏ ఎక్స్ప్రెషన్ అన్నా ఆర్హెచ్ఎస్లో చూస్తుంది ఫస్ట్ వాల్యూ ఉందా ఏముందా అని. అదే ఆర్హెచ్ఎస్లో ఫస్ట్ సపోజ్ మనం ఇంట్ డి ఈక్వల్స్ టు సి అన్నాం అనుకో, ఆర్హెచ్ఎస్లో ఇచ్చింది మనము వేరియబుల్, వాల్యూ కాదు. జనరల్గా అయితే ఎట్లా ఉండాలి? వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ అనుకున్నాం మనం. కాకపోతే ఇక్కడ యాజ్ అ వాల్యూ పాస్ చేసింది నువ్వు రెఫరెన్స్, అంటే నువ్వు ఇక్కడ రెఫరెన్స్ యాజ్ వాల్యూ ఇచ్చినావు, అంతే కదా. రెఫరెన్స్ యాజ్ వాల్యూ ఇచ్చినప్పుడు మళ్ళీ ర్యామ్ లోపల పోతుంది, ర్యామ్ని అడుగుతుంది, సి ఉందా అని అడుగుతుంది, సి ఉంటే సి వాల్యూ ఇమ్మంటుంది. దెన్ ఇక్కడ తెచ్చినాక డీకి 50 అసైన్ చేస్తుంది. 2 స్టెప్ ప్రాసెస్. దీని సింపుల్ అనాలజీ ఏంటంటే, మీరు మీ తమ్మునికి చిన్నపోరాన్ని పిలిచి వానికి చాక్లెట్ ఇచ్చారు అనుకోండి, వాడు డైరెక్ట్గా చాక్లెట్ తినేస్తాడు. అదే మీరు వానికి 10 రూపీస్ ఇచ్చిండు అనుకోండి, ఆ 10 రూపీస్ తీసుకుపోయి వాడు షాప్కి తీసుకుపోయి వాడు అక్కడ చాక్లెట్ కొనుక్కొని దెన్ అప్పుడు వాడు తింటాడు. ఇక 2 స్టెప్ ప్రాసెస్. మీరు వాల్యూ ఇస్తే చాక్లెట్ ఇచ్చినట్టు, మీరు రెఫరెన్స్ ఇస్తే పైసలు ఇచ్చినట్టు, అంతే కదా. సో ఇది ఇండైరెక్ట్ రెఫరెన్సింగ్ అనమాట. అంటే డైరెక్ట్ వాల్యూ ఇవ్వకుండా ఆ సీలో ఏముండా తెచ్చుకోపో అని. ర్యామ్ అంటే షాప్కి పంపిస్తాం మనం అని. వాడు షాప్కి వస్తాడు, తీసుకుంటాడు, అసైన్ చేసుకుంటాడు. 2 స్టెప్ ప్రాసెస్లో అయిపోతుంది మొత్తం కథ. ఓకే, ఇక అర్థమెటిక్లో మీరు మైనస్ ఇది ఒక్కటి ఏంటంటే, ఇది డివిజన్ చేసినప్పుడు దాని రిమైండర్ రిజల్ట్ చేస్తుంది. ఓకేనా? అంటే సపోజ్ ఇప్పుడు 10 ఉంది, 10 డివైడెడ్ బై 2 వేస్తే నార్మల్గా 5 వస్తుంది కదా. 5 ఏమో ఈ ఆపరేషన్ రిజల్ట్ చేస్తుంది. కానీ మోడ్ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే 0 రిటర్న్ చేస్తుంది. అంటే మనం చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఎట్లా నేర్చుకుంటాం మనము? 2 5s are 10, ఆ తర్వాత 0 రిమైండరు. ఇదేంది? కోషెంట్, రిమైండర్. ఇదేంది? డివైజర్. ఇదేంది? డివిడెంట్. ఈ అన్నిటి గురించి వదిలేసండి. డివైజర్, డివిడెంట్ గురించి వదిలేసండి. కోషెంట్, రిమైండర్. మీకు కోషెంట్ కావాలంటే ఇది యూజ్ చేయండి, రిమైండర్ కావాలంటే మోడల్ యూజ్ చేయండి, అంతే, ఇంకేం లేదు. మల్టిప్లికేషన్ అయితే తెలిసిందే, బేసిక్ మల్టిప్లికేషన్. ఓకే, తర్వాత రిలేషనల్ ఆపరేషన్. రిలేషనల్ ఆపరేషన్ అంటే ఏంటి? నార్మల్గా ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే రిలేషన్ అంటే ఏంది? అన్న, అక్క, తమ్ముడు, చెల్లె, సంథింగ్ అట్లా. ఈ అన్న తమ్ముడు అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది? బేస్డ్ ఆన్ ఏజ్. ఏజ్ అంటే ఏంది? బేస్డ్ ఆన్ నంబర్. అంటే
ఆడు అన్న, వీడు తమ్ముడు ఎట్లా అయ్యారు అంటే బేస్డ్ ఆన్ ఏజ్ అయ్యారు కాబట్టి అక్కడ ఏజ్లో మనం ఏం చూస్తున్నాం, పెద్దనా చిన్ననా ఈక్వలా నాట్ ఈక్వలా అనేది మనం నంబర్స్ మీదనే చూస్తున్నాం. అంటే రిలేషనల్ అనేది నంబర్స్ మీదే పనిచేస్తుంది, స్ట్రింగ్ మీద పనిచేయదు, క్యారెక్టర్ మీద పనిచేయదు, ఇంకా దేని మీద పనిచేయదు. ఓకే, సో రిలేషనల్ అనేది ఓన్లీ నంబర్స్ మీద పనిచేస్తుంది. క్యారెక్టర్ మీద పనిచేస్తుంది, ఎందుకంటే క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బైనరీ కదా, బైనరీ అంటే నంబర్ కాబట్టి క్యారెక్టర్ మీద పనిచేస్తుంది, అదే స్ట్రింగ్ మీద పనిచేయదు. ఓకే, అదే అంటున్నాను. సో 2 నంబర్స్ మీద పనిచేసేది ఇది. ఎట్లా రిలేషనల్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే అవును అంటది, 10 ఈజ్ గ్రేటర్ దెన్ 5 అంటే అవును అంటది, 10 ఈజ్ లెస్ దెన్ 100 అంటే అవును అంటది. ఏమంటది? ఎస్ ఆర్ నో అంటది. ఎస్ అంటే ట్రూ, నో అంటే ఫాల్స్. అంటే రిలేషనల్ అవుట్పుట్ ఏంది? బూలియన్. రిలేషనల్ అవుట్పుట్ టైప్ వచ్చేసి బూలియన్ టైప్. ఓకే, తర్వాత 10 నాట్ ఈక్వల్స్ టు 10 అంటే ఫాల్స్ అంటుంది. సో అట్లా మొత్తం రిలేషనల్ ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, మీరు ఏ ఈక్వల్స్ టు ఏ అంటే పని చేస్తుంది. ఎందుకు పని చేస్తుంది అంటే ఏ ఈజ్ నథింగ్ బట్ 97 ఆటో టైప్ కాస్ట్ అవుతుంది, మనం అప్పుడే మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ పనిచేస్తుంది, స్ట్రింగ్ మీద పనిచేయదు అనేది నేను చెప్పేది అంతే. తర్వాత లాజికల్ ఎట్లా అంటే రిలేషనల్ ఆపరేటర్స్ యొక్క అవుట్పుటే లాజికల్ ఆపరేటర్స్కి ఇన్పుట్. ఓకే, రిలేషనల్ ఆపరేషన్స్కి అవుట్పుట్ ఏంది? బూలియన్. క్లియర్? ఈ బూలియనే ఇస్ ఇన్పుట్ ఫర్ లాజికల్ ఆపరేషన్స్. క్లియర్? లాజికల్ ఆపరేషన్స్లో ఏమేమి ఉన్నాయి? అండ్, ఆర్, నాట్. ఓకే, అండ్, ఆర్, నాట్ ఇవే ఉన్నాయి లాజికల్ ఆపరేషన్స్లో. ఏవేవి అంటే మనం బీటెక్లో చదువుకునేవి ఇవన్నీ. ఏంది? అండ్ అంటే ఏంది? అండ్ టేబుల్, ఆర్ టేబుల్, నాట్ టేబుల్. అండ్ సింపుల్గా అండ్ గేట్ ఎట్లా ఉంటుంది? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యా, ఇది అండ్ గేట్, ఇది ఆర్ గేట్, ఇది నాట్ గేట్. అంతే కదా, అంతే సింపుల్. దీని లోపల మనం సిగ్నల్ 1 సిగ్నల్ 2 పంపిస్తాము, అవుట్పుట్ వస్తుంది. సిగ్నల్ 1 సిగ్నల్ 2 పంపిస్తాము, అవుట్పుట్ వస్తుంది. సిగ్నల్ 1 పంపిస్తే అవుట్పుట్ వస్తుంది. అంతే. సో దీనికి ఒక్కొక్క గేట్కి ఇదొక గేట్, ఇదొక గేట్, ఇదొక గేట్. ఇది లిటరల్గా మన ఏఎల్యూ, అరిథమెటిక్ లాజికల్ యూనిట్. ఏఎల్యూ మీరు ఎప్పుడైనా సిపియూ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మదర్ బోర్డ్ మీద కనిపిస్తుంది, ఒక చిన్న యూనిట్ ఉంటుంది. సిపియూ పక్కకి లాజికల్ యూనిట్ ఉంటుంది అనమాట, అరిథమెటిక్ లాజికల్ యూనిట్. ఇక్కడనే అవుతాయి ఈ ఆపరేషన్స్ అన్నీ. ఓకేనా, ఈ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడనే అవుతాయి. ఇప్పుడు దీని ఒక్కొక్క టేబుల్ మనము డిస్కస్ చేద్దాం. ఓకే, యాండ్ గేట్ ఎట్లా ఉంటుందంటే యాండ్ గేట్ సిగ్నల్ 1 సిగ్నల్ 2 అవుట్పుట్. ఓకే, మీకు చిన్న ఎక్సర్సైజ్. సపోజ్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి అనుకోండి. ఓకే, ఐదర్ 0 ఆర్ 1, ఓన్లీ 2 అవుట్కమ్స్. ఓకే, 2 అవుట్కమ్స్కి నేను 2 ప్లేసెస్ ఇచ్చిన అనుకుందాం. 2 ప్లేసెస్ పొజిషన్స్ అనుకుందాం. 2 పొజిషన్స్ ఇస్తే ఎన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి? అంటే 2 పవర్ 2. ఓకే, 2 పవర్ 2. అదే మనకి 3 డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి, 2 పవర్ 3. 4 డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి, 2 పవర్ 4. అట్లనే కదా మనకి 2 పవర్ 32, 2 పవర్ 16 అవన్నీ ఎట్లా వచ్చినాయి? 2 డిఫరెంట్ అవుట్కమ్స్, ఐదర్ 0 ఆర్ 1. 16 డిఫరెంట్ పొజిషన్స్. షార్ట్ గురించి మాట్లాడుతున్నా. 16 డిఫరెంట్ పొజిషన్స్, ఇంటి గురించి 32 డిఫరెంట్ పొజిషన్స్. ఇక్కడ 2 డిఫరెంట్ పొజిషన్స్. 2 డిఫరెంట్ పొజిషన్స్లో ఎన్ని రకాలుగా కూసుకోగలుగుతుంది? అది ఓన్లీ 2 పవర్ 2 అంటే 4 కాంబినేషన్సే వస్తాయి. 0 0 0 1 1 0 1 1
అంతే. ఓకేనా? ఇది యాండ్కి, ఇది అవుట్పుట్ ఆఫ్ ఆర్కి. ఓకేనా? యాండ్కి ఏమొస్తుంది అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యాండ్ అంటే మల్టిప్లికేషన్ అనుకోండి, మల్టిప్లికేషన్ కాదు. ఆర్ అంటే యాడిషన్ అనుకోండి. తర్వాత ఇంకోటి ఎగ్జార్ అనేది కూడా ఉంటుంది, ఇక్కడ రాస్తున్నా ఎగ్జార్. ఓకే, ఓపీ ఆఫ్ ఎక్స్ఆర్. డన్. ఎగ్జార్ అంటే లిటరల్ అడిషనే. ఓకే, లిటరల్ అడిషన్ ఎగ్జార్ అంటే. ఓకే, ఆర్ లాగా అనుకోండి కదా, లిటరల్ అడిషన్. సరే, 0 ఇంటూ 0 అంటే 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. ఇది అండ్ అవుట్పుట్. ఆర్కి ఏంది? 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 1 2 కాదు. నేనేమన్నా అనుకోండి అన్నా, కానీ అడిషన్ కాదు, అనుకోండి మాత్రమే అన్నాను, 1. ఓకేనా? ఎగ్జార్కి 0 1 1, ఇక్కడ మాత్రం 0. ఎందుకంటే నేను 1 ప్లస్ 1 ఎంత? 2, విచ్ మీన్స్ 0 1 ప్లస్ 0 0 1 షుడ్ రిజల్ట్ 1 0. ఎందుకు? ఇది 1 ఇది 1 ఇది 2, అంతే కదా, 1 2 బైనరీ. 0 1 ప్లస్ 0 1 షుడ్ రిజల్ట్ ఇన్ 1 0 యాజ్ బైనరీ. కాకపోతే ఈ సిగ్నల్ అనేది ఒకటే వైర్, సింగిల్ వైర్. ఇది సింగిల్ వైర్ మీద ఐదర్ ఒకటే బిట్ ఉండాలి కాబట్టి 1 0లా 0ని కన్సిడర్ చేసి ఈ 1ని క్యారీ ఫార్వర్డ్కి పంపిస్తుంది, ఈ 0ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. క్లియర్? అందుకని ఈ 0 ఇక్కడ కనిపించింది. మరి 1 ఏంది అంటే వదిలేసింది, 1ని లైట్ తీసుకుంది, క్యారీ ఫార్వర్డ్ చేసింది కాబట్టి 1ని లైట్ తీసుకుంది, వదిలేసింది. కాబట్టి ఇక్కడ దీని అవుట్కమ్ 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆర్కి నేను అడిషన్ అనుకోమన్నా అంతే. ఇక్కడ ఏంటంటే సింపుల్ అనాలజీ, 2 వైర్ల నుంచి ఒక్క వైర్ యాక్టివేటెడ్ ఉన్నా అవుట్కమ్ యాక్టివేటెడ్ ఉంటుంది, రెండిటి నుంచి ఏ ఒక్క వైర్ యాక్టివేట్ ఉన్నా అవుట్కమ్ యాక్టివేటెడ్ ఉంటుంది. ఒకవేళ 2 ఆఫ్ అయితే అప్పుడు బయట అవుట్కమ్ వచ్చేది 0 ఉంటుంది. కానీ యాండ్కి అట్లా కాదు, యాండ్కి 2 యాక్టివేటెడ్ ఉండాలి, అంటే రెండిట్లో కరెంట్ ఫ్లో ఉండాలి. రెండిట్లో కరెంట్ ఫ్లో ఉంటేనే అవుట్కమ్ అనేది మనకి యాక్టివేటెడ్ ఉంటుంది. ఏ ఒక్క దాంట్లో కరెంట్ ఫ్లో లేకపోయినా కానీ అవుట్కమ్ 0 ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? నాట్ అంటే ఏం లేదు, 1 అంటే 0 వస్తుంది, 0 అంటే 1 వస్తుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇది గేట్స్. దీని ఇన్పుట్ ఏంది? సిగ్నల్ 1 సిగ్నల్ 2. మనము ఏంది ఇవన్నీ? ఇది ఐదర్ 1 ఆర్ 0 కదా. 1 ఆర్ 0 అంటే ఏంది? బూలియన్. ట్రూ ఆర్ ఫాల్స్ మనకి ఎట్లా వస్తాయి? రిలేషనల్ ఆపరేషన్స్ నుంచి వస్తాయి. అర్థమైంది కదా ఏమంటున్నాను? ఓకే, దెన్ నెక్స్ట్ ఏముంది? బిట్ వైజ్ ఆపరేషన్స్. ఓకే, బిట్ వైజ్ ఆపరేషన్స్ ఏం లేదు, జస్ట్ మనం ఒక నంబర్ తీసుకుందాం. ఓకేనా? నంబర్ తీసుకుందాం, సపోజ్ 1 2 4 8 16. ఓకే, ఇక్కడ నేను 7 అనే నంబర్ని కన్సిడర్ చేస్తున్నా. ఓకే, 7 అనే నంబర్ని కన్సిడర్ చేస్తున్నా. ఈ బిట్ వైజ్లా షిఫ్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. షిఫ్ట్ ఆపరేషన్స్ ఎట్లా పనిచేస్తాయంటే, నేను సపోజ్ రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేసిన అనుకుందాం, బిట్స్ అన్ని బై 1 షిఫ్ట్ చేస్తున్నా. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ బై 1 షిఫ్ట్ చేసినప్పుడు ఏమైందో చూద్దాము, అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బై 1 షిఫ్ట్ చేసినప్పుడు ఏమైందో చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు నోటీస్ చేయాలి. డన్. నేను సేమ్ నంబర్ 7ని నేను రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమైందంటే, ఇది వదిలేసేయండి, ఇంకా డిస్కార్డ్ అయిపోయింది ఇది, ఎందుకంటే ఇక్కడి నుంచే కదా మనం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. సో రైట్ హ్యాండ్ సైడ్ నేను ఆ నంబర్ని షిఫ్ట్ బై 1 చేసినప్పుడు వాల్యూ నాకు 2 + 1 ఎంత? 3. అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బై 1 షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ ఖాళీ ఉందంటే 0 ఉంటుంది. ఓకే, ఖాళీ ఉందంటే 0, ఏమన్నా కరెంట్ ఉంది అంటేనే 1,
ఓకే, ఖాళీ ఉంటే ఇది ఎంత అయింది వాల్యూ? 8 + 4 + 2 14 అయింది. అంటే లెఫ్ట్ షిఫ్ట్ బై 1 చేస్తే మల్టిప్లై బై 2 అయింది, రైట్ షిఫ్ట్ బై 1 చేస్తే డివైడ్ బై 2 అయింది. ఇక్కడ డివైడ్ బై 2 మల్టిప్లై బై 2. అర్థమైంది కదా? సో ఇట్లా షిఫ్టింగ్ ఆపరేషన్స్ ఉంటాయి, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. అదే కాకుండా మనకి ఓకే ఇన్వర్జన్ ఉంటుంది. ఇన్వర్జన్ అంటే సపోజ్ మనము ఇన్వర్జన్ ఆఫ్ 2 చేసినాం అనుకోండి, ఇది సింపుల్గా ఎట్లా స్టోర్ అవుతుంది అంటే ఇన్వర్జన్ ఆఫ్ n విల్ బీ -(n+1) అంటే -3 అని వస్తుంది అంతే. అది ఎందుకంటే కంపైలర్ దానికి ఈజీగా ఉండేటట్టు అది స్టోర్ చేసుకుంటుంది అంతే. ఓకే, ఇన్వర్జన్ ఉన్నది, ఆ తర్వాత XOR ఆర్ అవన్నీ ఉన్నాయి. ఓకే, దీనిలో చూద్దాం. లిటరల్గా బిట్స్ మీద వర్కౌట్ అవుతుంది అనమాట. సపోజ్ 5 + 5 or 7 చేద్దాం. 5 or 7. ఓకే, 5 or 7 అంటే ఎట్లా? 5 ఎట్లా వస్తుంది? ఇది 5, ఇది 7, ఈ రెండింటి మధ్యలో ఆర్ చేయాలి నేను. ఆర్ చేస్తే ఆర్ అంటే ఏంది? ఇక్కడ పైన చూసినాం మనం. ఆర్ అంటే 1 1 ఉన్నప్పుడు మాత్రమే 1 రావాలి, 1 1 ఉన్నప్పుడు మాత్రమే 1 వస్తుంది. సారీ, ఆర్ అంటే 0 0 ఉంటేనే 0 వస్తుంది. ఓకే, 1 0 ఉన్న 1 వస్తుంది, 1 1 ఉన్న 1 వస్తుంది. 5 or 7 విల్ బి 7. ఓకే, 5 XOR 7 చేద్దాం. 5 XOR 7 చేద్దాం, ఏమొస్తుంది? XOR చేసినప్పుడు 1 1 ఉంటే 0 అయిపోతుంది. క్యారీ ఫార్వర్డ్ ఆటోమేటిక్గా కాదు, మనమే హ్యాండిల్ చేయాలి. కాబట్టి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ని మర్చిపోతుంది, అది లైట్ తీసుకుంటుంది. అండ్ 1 0 ఏమొస్తుంది? 1 వస్తుంది, 1 1 ఏమో 0 వస్తుంది. ఏమొచ్చింది? 5 XOR 7 విల్ బి 2. అండ్ 5 and 7 చూద్దాం. 5 and 7 అంటే 1 1 ఉంటేనే 1 వస్తుంది, 1 0 ఉంటే 0 వస్తుంది. ఓకే, 5 and 7 మళ్ళీ ఏమొచ్చింది? 5 వచ్చింది. క్లియర్? సో ఇది మన ఈ ఆపరేషన్స్ అన్నీ. ఓకే, షార్ట్ హ్యాండ్ అంటే ఏం లేదు, యాజ్ యూజువల్ చెప్పిన కదా, A = 10 అని రాసి A = A+5 అని రాయకుండా A + 5 అని రాస్తాం అంతే. ఇక్కడ ప్లస్ అనే కాదు, ఏ ఆపరేషన్ అన్న యూజ్ చేయండి. ఏ ఆపరేషన్ అన్న అంటే ఏ ఆపరేషన్ అన్న, లిటరల్గా అర్థమెటిక్ యూజ్ చేయండి, రిలేషనల్ యూజ్ చేయండి, లాజికల్ ట్రై చేద్దాం. ఓకే, సో రిలేషనల్ యూజ్ చేయండి, షార్ట్ హ్యాండ్ వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో దీని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.